మెరుగు పెట్టకుండా వజ్రానికి, కష్టాలు ఎదుర్కోకుండా వ్యక్తికి గుర్తింపు రాదు. నీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీ ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. జీవితం అనే నాటక రంగంలో మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. గుర్తుంచుకో. ప్రతి మనిషికి తెలియకుండానే ఒక బలహీనత ఉంటుంది. అదే సానుభూతి కోసం ఎదురు చూడడం. ప్రతి వ్యక్తికి ఒక ఆశయం ఉండాలి. ఆశయం లేని వ్యక్తి ప్రాణం లేని శరీరం లాంటి వాడు. మంచిగా ఉండండి, కానీ మంచితనమే బలహీనతగా ఉండకండి. మోసపోతారు. చెప్పేటోడు చేరదీయడు, అనేటోడు ఆదుకోడు, వినేటోడు విలువనివ్వడు. ఎవడు ఎవడికి ఏం చేయడు, చేసినట్లు నటిస్తారంతే. ఉన్నవాడికి దురాశను, మధ్యతరగతి వాడికి ఆరాటాన్ని, ఏమీ లేనివాడికి ఆత్మాభిమానాన్ని ఇస్తాడు ఆ పైవాడు. కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కితే మంచివాళ్ళు అయిపోరు. మీ ఆలోచనలు మంచివైతే మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆలోచనలు చెడ్డవైతే చెడు ఫలితాలు వస్తాయి. మీలో ఎటువంటి ఆలోచనలు ఉంటే అటువంటి ఫలితాలే వస్తాయి. వాల్యూ లేని వారితో వాదించడం వల్ల, వాళ్ళ మాటలకు స్పందించడం వల్ల వాళ్ళ వాల్యూ మనం పెంచడమే అవుతుంది. అగ్నికి మరియు ఆలోచనలకి ఆకర్షణ ఎక్కువ. దగ్గరగా వెళ్ళకూడదు. నీ నిద్రను అవి దహించి వేస్తాయి. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. నమ్మించి పొందిన రిలేషన్ మధ్యలోనే విడిపోతుంది. నమ్మకంతో ఏర్పడిన రిలేషన్ చివరి వరకు శాశ్వతంగా ఉండిపోతుంది. చావు పుట్టుకలు సహజం. ఎవరూ తప్పించుకోలేరు. వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు. కుదిరితే పరిగెత్తండి, లేకపోతే నడవండి. అది చేత కాకపోతే పాకుతూ పోండి. అంతేకాని ఒకచోట కదలకుండా ఉండిపోకండి. చెప్పిన మాట వింటే ఎవడూ చెడిపోడు. చెప్పుడు మాటలు వింటేనే ఎవడైనా చెడిపోతాడు. ఓడిపోతే గెలవడం నేర్చుకో. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా, నెలలు మారినా, సంవత్సరాలు మారినా జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. పని వల్ల ఒత్తిడి పెరగదు. పని గురించి ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచనలు వాయిదా వేయాలి. పనులు వెంటనే చేయాలి. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. నీవు నవ్వడం మాత్రం నేర్చుకో. ఏడవడం నీతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు అవసరం తీరాక ఇక అనవసరమని వదిలేస్తారు. నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చెయ్యడం ఆపు. నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. భవిష్యత్తు మీద భయం ఉండాలి. లైఫ్ మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండూ లేకపోతే కూర్చుని తిన్నా కానీ తరగని ఆస్తులైనా ఉండాలి. నాలుక నిప్పుతో సమానం. ఎన్ని మనసులనైనా కాల్చగలదు. ఎంతమందినైనా కూల్చగలదు. ఎన్ని రిలేషన్స్నైనా విడగొట్టగలదు. మనకు చెడు చేరినంత తొందరగా మంచి మనసుకు ఎక్కదు. అందుకే మంచి గెలవడానికి కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఎప్పటికైనా గెలిచేది మంచే. నీవు గెలుపు కోసం కష్టాలు పడ్డప్పుడే కాదు, గెలిచాక కూడా కన్నీళ్లు వస్తాయి. కానీ కష్టాల్లో వచ్చే కన్నీళ్లకు వాల్యూ ఉండదు. గెలిచాక వచ్చే కన్నీళ్లకు ఎక్కువ వాల్యూ ఉంటుంది. బంధానికి, బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడంతా డబ్బు ఉంటేనే విలువ. సంపదకి అహంకారం తోడైతే అన్ని చెడ్డ గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి. వాటి ఫలితమే నాశనం. చదువుకోవడం వలన వచ్చే సర్టిఫికేట్స్ మనకు ఉపయోగపడతాయో లేదో, కానీ ఆ చదువు మనకు ఇచ్చే జ్ఞానం లైఫ్లో ఏదో ఒక దశలో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. నీ ప్రాణం ఉన్నన్ని రోజులు నువ్వు బ్రతకాలి. తప్పదు. ఎలా బ్రతకాలి అన్నది నువ్వే ఆలోచించుకో.
గెలుపు అనే గడపను తొక్కిన వాళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు ఓటమిని చిరునామా అడిగిన వారే. నీ తెలివితేటలను ఎప్పుడు నీ బ్రతుకు బాగు చేసుకోవడానికి వాడాలి కానీ ఎదుటివారి బ్రతుకు నాశనం చేయడానికి కాదు. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. ఉన్నవాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే, లేనివాడికి కష్టం వస్తే కనీసం అయినవాడు కూడా పలకరించడు. గెలవవచ్చు కానీ గర్వపడకూడదు, భయపడవచ్చు కానీ పారిపోకూడదు, ఓడిపోవచ్చు కానీ కృంగిపోకూడదు, అర్థం కాకపోవచ్చు కానీ విసిగిపోకూడదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి, వాటిని తట్టుకుని నిలబడాలి కానీ భయపడి కూలబడకూడదు. కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు, విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికే ప్రయత్నిస్తారు. మీ తెలివితేటలతో ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివైనవాడు, ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తాడు. మీరు ఎవరి వద్ద నుండైనా ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ముందు మీరు ఇవ్వడం నేర్చుకోండి. 10 మందితో పోల్చుకొని బాధపడకు, నీలోని లోపాలను సవరించుకొని బాగుపడు. కొందరు విశ్వాసం లేని వ్యక్తుల పట్ల నీవు ఎంత ప్రేమను చూపించినా, ఎంత బాధ్యతగా ఉన్నా ప్రయోజనం శూన్యం. భరించడం నేర్చుకున్నట్లయితే బ్రతకడం ఈజీ అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకున్నట్లయితే మనశ్శాంతి దొరుకుతుంది. ఎదుటివారు మీ గురించి కావాలని మాట్లాడే చెడు మీ పాదాలకు వంటిన దుమ్ము లాంటిది, దులుపుకోవాలే తప్ప నుదుటికి రాసుకోకూడదు. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది మీకే, ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే, ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది మీరే. చెడు అనేది నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి అనేది నీకు నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాడిని చేస్తుంది. భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. మీకు కావలసిన దానికోసం పోరాడనప్పుడు మీకు దక్కని దాని గురించి బాధపడకండి. విలువైనది ఎప్పుడు విలువ తెలియని వారికే దొరుకుతుంది, అది వస్తువైనా బంధమైనా. దృఢమైన వ్యక్తిత్వం గలవాడు దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా తన లైఫ్ మీద బలమైన దృష్టిని నిలుపుకొని కష్టాన్ని అధిగమిస్తాడు. నీ అర్హత గురించి మాట్లాడేవాడికి చెప్పు, కాలం ఎప్పుడు ఒకే చోట ఆగిపోదు అని. నీకు అడగటం చేత కానప్పుడు ఆశపడకు, నీకు ఇవ్వడం చేత కానప్పుడు ఆశ సోపకు. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకో, తప్పులేదు. కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడేవాళ్లే కాదు, నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరిలోనూ తప్పులు వెదగడం ప్రారంభిస్తే నీకంటూ ఎవరు ఈ సొసైటీలో మిగలరు. లైఫ్లో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకో, ఎదిగిన తర్వాత నోటిని మూసుకో. ఉపయోగం లేని డబ్బు, శాంతి లేని సుఖం, మానవత్వం లేని వ్యక్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి, అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు తెగిపోతాయి. ఒకడి కష్టం తెలియాలి అంటే వాడు చేసే పని చేయడానికి ప్రయత్నించి చూడు, అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు, నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతల్లో ఉండడు. దేవుడు చాలా గొప్పోడు, ఇచ్చిన దానితో సరిపెట్టుకుందాం అనుకునే లోపే ఆశ పెడతాడు, అంతలోనే ఆవిరి చేస్తాడు. వాదన చేసేవాడిలో సత్తా లేనప్పుడు ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడుతాడు. మంచి మనసున్న ఏ వ్యక్తిని హద్దు దాటి కష్టపెట్టకండి, ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది. గుర్తుంచుకోండి, మీరు ఏం చేసినా నిజాయితీగా చేస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడు రాదు. బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు. మనసును ఇబ్బరం చేసుకొని ముందుకు సాగడమే జీవితం. పాజిటివ్గా ఆలోచించే మనిషిని ఏ విషం చంపలేదు. నెగిటివ్గా ఆలోచించే మనిషిని ఏ మెడిసిన్ బాగు చేయలేదు. చనిపోయాక వినపడని డప్పు ఎంత గొప్పగా ఉంటే ఏంటి? బ్రతికుండగా వినియోగించని ధనం ఎంత గొప్పగా ఉంటే ఏంటి? సంతోషంలో అందరూ తోడుంటారు, కానీ బాధలో భగవంతుడు మాత్రమే తోడుంటాడు. మన లైఫ్ ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. మార్గం పొడవునా పూలు ముళ్ళు ఉంటూనే ఉంటాయి. విధి విధానాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. మీరు గర్వంతో ఏమీ సాధించలేరు, అందరిలో ఒంటరిగా మిగలడం తప్ప. ప్రశ్నించనంత వరకు మనం అందరికీ కావాలి. ప్రశ్నించామా పగవాళ్ళమైపోతాము. నువ్వు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే లైఫ్ నీకు తల వంచుతుంది. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడనేవాడు ఒక్కడున్నాడు. లెక్క సరిచేయకుండా వదిలిపెట్టాడు. జీవితంలో ఏ బంధం గురించి ఎక్కువగా ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వారు ఏడిపించరు. ఈ సమాజాన్ని మార్చడం ముఖ్యం కాదు, ముందు నువ్వు మారడం ముఖ్యం. గుర్తుపెట్టుకో, నీవు అతి సామాన్యుడివే కావచ్చు. నీలో ఉన్న అతి చిన్న సమర్థతనైనా గుర్తించి నిన్ను గౌరవించే వాళ్ళని నీవు గౌరవించు. నిన్ను పనికిరాని వాడిగా భావించే వారిని నువ్వు ఎన్నడూ ప్రేమించకు. నీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం. నీ మాటల్లో ఇష్టాన్ని, నీ కళ్ళలో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళే నీకు నిజమైన ఆత్మీయులు. అడిగిన వాళ్ళకి దానం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు. ఎవరూ చూడట్లేదు అని తప్పు చేయకండి. అందరూ చూస్తున్నారు అని అప్పు చేయకండి. ఇవి రెండూ సొసైటీలో దాగనివి. మనిషి లైఫ్లో రెండూ ప్రమాదమే. ఒకరిని విమర్శించే ముందు నీకు ఆ స్థాయి వ్యక్తిత్వం ఉందో లేదో చూసుకో. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నప్పటికీ అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం. కొడుకు గుణం పెళ్లి తర్వాత, కూతురు గుణం వయసులో ఉన్నప్పుడు, భర్త గుణం భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు, భార్య గుణం భర్త పేదరికంలో ఉన్నప్పుడు, స్నేహితుల గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు, అన్నదమ్ముల గుణం జగడంలో ఉన్నప్పుడు, పిల్లల గుణం ముసలితనంలో ఉన్నప్పుడు తెలుస్తాయి. మీరు ఓడిపోతారనే భయంతో ప్రయత్నించకపోవడం కన్నా ప్రయత్నించి ఓడిపోవడం మంచిది. మీరు పడుకునే పరుపు మిమ్మల్ని చేదరించుకోకముందే మీలో బద్ధకాన్ని వదిలేయండి. అర్థం లేని ఆవేశం, ఆలోచన లేని మాట ఈరోజు బాగానే ఉంటాయి, కానీ ఏదో ఒక రోజు మిమ్మల్ని ఒంటరిని చేస్తాయి. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళని నీవు కూడా వాళ్ళని వద్దు అనుకోవాలి. లేకపోతే నిన్ను కాలి కింద చెప్పులా చూస్తారు. గుర్తుపెట్టుకో, మిమ్మల్ని అనుమానించే వాడిని మీ దగ్గరకు రానియకండి. మిమ్మల్ని అవమానించేవాడి దగ్గరకు మీరు వెళ్ళకండి. ఒక యంత్రం చెడిపోవడం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన మాటలు వస్తాయి.